పిఎంసి ఛానల్ గురు సాంగత్యం కార్యక్రమానికి స్వాగతం. త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి, అనేక మంది శిష్యులకు మార్గదర్శనం చేసినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు నేడు మన ముందున్నారు. వారికి నమస్సులు అర్పిస్తూ ఈ గురు సాంగత్యం కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. అయ్యా నమస్కారం. వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, ఛాత్రతతులనట్లే సద్గురుండు, భవ్య విద్య నేర్పి భావి పౌరుల చేయు ధరణి జ్ఞానకల్ప తరువు గురువు. అలాంటి ఒక జ్ఞానకల్ప తరువు మా ముందు ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గురు సాంగత్యం కార్యక్రమంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, సమాజంలో గురువు అనేవాడు ఎలా ఉండాలి, సద్గురువు ప్రాధాన్యత ఎంతో కొంచెం సెలవిస్తారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురు శబ్దానికి మొట్టమొదటి అర్హత కలిగినటువంటి వాడు కృష్ణుడే. అవతారమూర్తుల్లో పరమాత్ముడైన కృష్ణుడి జగద్గురు అంట. కృష్ణం వందే జగద్గురు. శ్లోకం పైకి ఏదో సామాన్యంగా కనపడుతుంది, అపూర్వమైన నిగూఢార్థం కలిగిన శ్లోకం ఇది. వసుదేవ సుతుడు. పూర్వం వసుదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమారుడు. కంసుడు చాణూరుడు అని ఇద్దరిని మర్దించినవాడు. దేవకీదేవికి పరమానందం కలిగించేవాడు. అటువంటి జగద్గురువైన కృష్ణుని గురించి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఇది స్థూలార్థం, పై అర్థం, బాహ్యార్థం. నిజానికి వసుదేవుడు అంటే గుణరూప కర్మములు లేనటువంటి వాడు వసుదేవుడు అంటారు. అటువంటి వాడికి కొడుకు అంటే ఆకారం లేనటువంటి వాడు ఆకారం ధరించాడు అని ఒక అర్థం. ఏ ఆకారం లేనివాడు నిరాకారుడు సాకారుడయ్యాడు. కంసుణ్ణి చాణూరుని వర్తించడం అంటే ఏమిటనమాట? జన్మ, దాని పరంపర. కంసుడు జన్మ, చాణూరుడు పరంపర. జన్మ పరంపర లేనివాడు. ఇప్పుడు మనం ఎన్ని జన్మలు ఇస్తామో మనకి తెలియదు చాలామందికి. నాకైతే 15,000 జన్మలు పూర్తిగా గుర్తున్నాయి. అందుకే ఒక్కొక్కప్పుడు నా పాత జన్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాలో రకరకాలైన ఆలోచనలు, నా ముఖంలో కవళికల్లో తేడా వస్తూ ఉంటుంది. అవన్నీ గుర్తున్నాయి కాబట్టి ఈ జన్మలో ఎంత ఒడి దగ్గర పెట్టుకుని నిరంతరం భాగవతాన్ని పారాయణం చేస్తూ పురాణం చెబుతూ తరిస్తున్న కారణం అది. చిన్ని చిన్ని పొరపాట్లు చేసి గురువులు కూడా మళ్ళీ జన్మెత్తుతూనే ఉంటారు. అది కూడా భక్తుల మీద వాత్సల్యంతో ఎత్తుతూ ఉంటారు. ఈ జన్మ కర్మ పరంపర నాశనం చేసిన వాడిని, అదుపులో పెట్టిన వాడిని కంసచాణూర మర్దనుడు అంటారు. దేవకీ పరమానందం. దేవకి పరమభక్తురాలు, భక్తులకి సాధకులకి ఆనందం కలిగించేవాడు. అటువంటి జగద్గురువైన కృష్ణునికి నమస్కారం చేసుకుందాం. ముందుగా గురు శబ్దం అంతా ఇంత అని చెప్పడానికి వీలు కానంత విశేష శబ్దం అది. ఒక నిర్వచనం చెప్పుకుందాం ముందుగా. గుశబ్దస్తంధకార స్యాత్ ఋషబ్దస్త నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే దానిని తొలగించుట. చీకటిని తొలగించేవాడు కనుక గురుహు అంటే, గు అంటే చీకటి, రు అంటే తొలగించుట, వెరసి గురుహు అంటే చీకటిని తొలగించువాడు. చీకటిని తొలగించడానికి మనిషి ఎందుకంటే దీపాలు వెలిగిస్తే చాలు కదా అని చాలామందికి అనుమానం. ఈ భౌతికమైన చీకట్లు తొలగించడానికి దీపాలు సరిపోతాయి. కానీ ప్రతి వ్యక్తిలో అనేక జన్మల వల్ల వచ్చిన ఒక మంకుపట్టు, అజ్ఞానం అనే ఒక కటిక చీకటి ఉంది. ఈ చీకటిలోంచి అంత తేలిగ్గా మానవుడు బయటికి వెళ్ళలేడు. ఈ భయంకరమైన అజ్ఞానం అనే చీకటిని పటాపంచలు చేసేవాడు, ఈ అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి విజ్ఞానం అనే వెలుతురు చూపించేవాడు కనుక గురువు అన్నారు ఆయన్ని. అటువంటి గురువు అనుగ్రహం ఉంటే భయంకరమైన దాటడానికి వీలు కాని సంసారం దాటగలుగుతాం. అందుకే ఆది శంకరాచార్యుల వారు కూడా మొత్తం భజగోవిందం అంతా చెప్పి చిట్ట చివరిగా ఏం చెప్పాడు? గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త.
సేంద్రియమానస నియమాదేవం సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అని భయగోవిందంలో చెప్పాడు ఆయన. గురువు యొక్క చరణ పాదములు అనే అంబుజ తామర పువ్వుల మీద నిర్భర భక్త దృఢమైన అచంచలమైన విడిచిపెట్టని భక్తి కలిగినటువంటి వాడు సంసారాత్ సంసారము నుండి అచిరాత్ చాలా తొందరగా భవముక్త ముక్తి పొందుతాడు. ఈ సంసారం అంత తేలిక విడిచిపెట్టదండోయ్. ఎప్పటికీ విడిచిపెట్టని అతి భయంకరమైన ఈ సంసారం నుంచి విముక్తి పొందాలంటే నువ్వు ఎన్ని సాధనలు చేసినా అవన్నీ పై అవుతాయి, వాటి వల్ల ఉపయోగం లేదు. గురువు పాదపద్మములను దృఢంగా పట్టుకో. ఒకసారి గురువు గారి దగ్గరకు వచ్చి 2 రోజులు పోయాక వీడు గురువు కాదు బరువు అనుకుంటే నీ బతుకే అరువు అయిపోతుంది. అలా కాకుండా ఒకే భక్తి చివరిదాకా ఉంచుకోగలిగితే అటువంటి వాడు చాలా శీఘ్రకాలంలో సంసార విముక్తి పొందుతాడు. అందువల్ల గురువుని చాలా భక్తి శ్రద్ధలతో పట్టుకోవాలి. ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టే, మహానుభావులైన హిమాలయ గురువుల యొక్క కటాక్షం ఉంది కాబట్టే నేను ఆనందంగా బతకగలుగుతున్నాను. మాకు కష్టాలు రక్కాదండి. గురుగారు, హిమాలయ గురువులు ప్రస్తావన చేశారు. మీకు కొన్నాళ్ళు తపస్సు చేసినట్టు, హిమాలయాలు సంచరించినట్లు, దాని విశేషాలు చెప్తారు. చాలాసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా అది కొత్త కాబట్టి అందులో తప్పులే చెప్పడం. నా చిన్నప్పుడే ఒకప్పుడు మొట్టమొదట శ్రీశైలం వెళ్ళాను. ఆ దారిలో పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోంచి బయలుదేరి హిమాలయాల్లో సాధన చేయాలనిపించింది. ఇది 8వ ఏట. అంటే ఒక్కరిగానే వెళ్ళారు? ఒంటరిగా, అసలు ఎవరు లేరు ఆ రోజుల్లో. నాకు నేనే, ఇంకెవరు లేరు. చుట్టుపక్కలంతా పరమాత్ముడు అన్నాడని ఒక నమ్మకం. 1966లో. మరి తల్లిదండ్రుల అంగీకారం ఉందా? అవన్నీ అసలు చెప్పదే కదా ఇంట్లోనూ. అందువల్ల ఇక్కడ చాలా విచిత్రం ఉందిలేండి. 1/1/66, 2 1లు 2 6లు నా డేట్ ఆఫ్ బర్త్. 1/1/66. ఇంచుమించుగా 1973 కానీ 74 కానీ ఆ మధ్యలో. ఎందుకంటే ఆ రోజులు వీటి మీద దృష్టి ఉండేది కదా, డేట్ ఆఫ్ బర్త్ల మీద, ఈ రోజుల మీద. హఠాత్తుగా అన్నీ విడిచిపెట్టి ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుందాం. దానికి కారణం చాలా ఉంది. మా నాన్నగారు చెప్పిన ధ్రువుడి చరిత్ర, మా నాన్నగారు చిన్నప్పుడు కాశీ వెళ్ళి 5 ఏళ్ళు చదువుకున్న కథ, ఇవన్నీ విన్నాను కదా. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లో మాత్రం ఎంతమంది సాధకులు లేరు. కుదిరితే హిమాలయాలకు వెడతాం, లేకపోతే మధ్యలో శరీరం విడిచిపెడతాం, ఏదైనా మనకే లాభం అనుకున్నాను నేను. అనుకుని ఆ రోజుల్లో ఎలా వెళ్ళామంటే అది చాలా పెద్ద పని. జేబులో 1 పైసా లేదు, మంచినీళ్ళు తాగడం. అప్పుడప్పుడు అదృష్టం వల్ల ఎవరో ఒక మహానుభావుడు వచ్చేవాడు. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం నియమాలు ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తినకూడదు, హోటల్లో తినేవాడిని కాదు. కానీ నా కోసం సాధువులు సన్యాసులు పరమాత్ముడు పంపగా వచ్చి ఏదో ఒకటి పెట్టేవారు. దారిలో కూడా భోజనం వండుకు తిన్న దంపతులను చూశాను నేను. ఒక కుంపటి తెచ్చుకుని అన్నం వండుకుని, రే ఇలా రా మేము వండుకు తింటున్నామని ఆ మడి అన్నం పెట్టి పంపించారు. మొత్తం మీద హిమాలయాలకి కేదారం వెళ్ళాను. ఈ కేదారంలో ఆ రోజుల్లో ఇప్పుడు ఎలా ఉందో నియమాలు ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, కానీ కార్తీక పూర్ణిమకి గుళ్ళో దీపం పెడతారు. ఆ తర్వాత తలుపు సీరేసేవారు. మామూలు భక్తులు ఎవరికి లోపలికి వెళ్ళరు. మళ్ళీ వైశాఖ మాసంలో మే నెలలో తలుపు తీస్తారు. ఈ 6 నెలలు లోపల తలుపు వేసేసి ఉంటుంది. ఉత్సవమూర్తుల్ని బదరీలో ఉత్సవమూర్తులు అయితే జోషిల మటుకు పంపేస్తారు. కేదారంలో ఇక ఈ భక్తులు పంపరు. అక్కడెక్కడో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండాలి తప్ప గుళ్ళోకి మాత్రం ఎవరికి ప్రవేశం ఉండదు. కానీ చిత్రం ఏంటంటే కార్తీక పూర్ణిమ నాడు వెలిగించిన ఆ జ్యోతి, గుళ్ళో జ్యోతి మళ్ళీ వైశాఖ మాసంలో తలుపు తీసేదాకా వెలుగుతుందండి. అందులో ఉన్న నెయ్యి పూర్తయిపోదు, ఒత్తి కొండెక్కదు. అసలు మంచుగడ్డల్లో దీపం వెలుగుతుందని ఏం చెప్పాలంటే, ఆ కాలంలో పూర్తిగా మంచుతో పూడుకుపోతుంది కదా గుడి అంతా. ఆ మంచు తొలగించడం ఎంత కష్టం, అయినా లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. అదే ఈశ్వర మహిమ అంటే. ఆయన త్రినేత్రమే ఆ జ్యోతి. అటువంటి కాలంలో సీలు వేసేటప్పుడు అందరినీ పంపేస్తారు కదా. అప్పుడు నేను శంకరాచార్య విగ్రహం ఇప్పుడు కట్టాను, కానీ అప్పుడు విగ్రహం లేదు. శంకరుడు అటునుంచే హిమాలయాల్లోకి వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు. అటు వెళ్ళాలనే కోరికతో వెళ్ళిపోయాను. 2వ గంట అడిగి తెలియకుండా కొంత దూరం వెళ్ళేసరికి ఆ శరీరం స్తంభించిపోయింది. అసలు ఆ చలికి మానవ మాత్రుడు తట్టుకోలేడు.
అంటే మీరు వెంట ఏమైనా తీసుకుపోయారు? ఏమో తీసుకెళ్ళడానికి లేదండి, లాగు ఒకటేసుకుని ఆ లాగు కూడా చిరిగిపోయిన లాగా ఇది అప్పటికే ప్రయాణం చేసేసి దీక్షావస్త్రంలాగా దిక్కుమల్లాగా అదే కడితే ఎంతగానో ఉంటుంది అది. అదే లాగు ఉతుక్కోవడం వేసుకోవడం. 8 ఏళ్ల వయసులో లాగిప్పేసి ఉతుక్కున్న బాగానే ఉంటారు, ఇప్పుడు బాగుంటుంది. కానీ అందువల్ల ఆ వయసులో కాబట్టి ఆ బట్టలే ఉతుక్కుంటూ ఏదో కాలక్షేపం చేశాను. సరే తిండి లేదు, పైగా అప్పుడు అక్కడేమో హిమాలయాలు. అసలు జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా కేదారం వెళితే అప్పుడు ఈ అనుభూతి తెలుస్తుంది. అక్కడ ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండలో నరేంద్ర మోడీ గారు 2019లో 3 రోజులు ఉండిపోయారు. సెక్యూరిటీ వాళ్ళు వణికిపోయారు, ఆయన మాత్రం లోపల కూర్చొని అలా సాధన చేశారు. యోగులు వాళ్ళు. కాసేపు ఈ రాజకీయాలు తీసి పక్కన పెట్టేయండి, వీటికి అతీతమైన మహానుభావులు వాళ్ళు. జనక మహారాజుల్లాగా రాజు ఋషులు. ఆ శక్తి నాకు తెలుసు కాబట్టి నేను తపశ్శక్తితో చూసిన వాడిని కానీ చెప్తున్నాను. ఏమంటే నవరాత్రుల్లో 9 రోజులు తిండి లేకుండా నిమ్మనీరు తాగి మీరు ఉండండి చూస్తాను. నిమ్మ రసం కేవలం తేనె తాగి అమెరికాలో ఉన్నారు ఆయన, అవునా? భోజనాలు అందరూ చేస్తే ఆయన తప్పేం తాగలేదు. అయినా 9 రోజులు ఆయన ముఖంలో అలసట చూసారా? ఎన్ని సభల్లో పాల్గొగలుగుతారు? ఇది తెలియక ఈ పిచ్చివాళ్ళంతా రకరకాల వ్యసనపూర్లు ఏదో మాట అంటూ ఉంటారు, అవి పట్టించుకోవద్దు. నాకు పూర్వజన్మలు తెలుసు కాబట్టి చెబుతున్నాను. కారణ జన్ముడు ఆయన ఒకడు, యోగీంద్రుడు ఒకడు, ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఈ భూమండలంలోకి వస్తున్నారు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను ఏదన్నా అంటే అది అయి తీరుతుంది కూడా. మళ్ళీ ఒకానొకప్పుడు ధర్మం మనం చూస్తాం. అధర్మం పెరిగిపోయినప్పుడు కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. అది రావడానికి చాలా కాలం ఉంది. ఈలోపు ఇలాంటి వాళ్ళు వస్తారట. కల్కి అవతారం అంటే ఎటువంటిది అనుకుంటున్నారు? చాలా అద్భుతం అది. చెప్పండి. ఆయన ఉన్నదే ఇప్పుడు ఈ హిమాలయాల్లో నేను వెళ్ళిన శంబల అనే గ్రామం. అక్కడ ఇందాక చెప్పాను కదా శంబల అంటారు. అది ఈ శ్రీరాముడిలో తాళవ్యం అంటమే ఆ శంబల. అది తెలియక శంబల అంటారే, శంబళ కంబళ కాదు, అది శంబల అనాల్సింది. శనివారంలో అక్కడికి వెళ్ళాలంటే ఈ కేదారంలో ఇలా వెళ్ళాలి. ఇందాక చెప్పిన శంకరాచార్యులు వారి శరీరం విడిచిపెట్టిన వేపు అనమాట. ఒక్క 1/2 కిలోమీటర్ వరకు కొంతమంది వెళ్ళగలుగుతారు. ఇంకా తర్వాత పెడితే వాడు తిరిగి వెనక్కి రావడం, వాడు చావు ఖాయం. మిలిటరీ వాళ్ళు వెళ్ళలేరు కదా, బార్డర్లో వాళ్ళే వెళ్ళలేరు. అంత భయంకరంగా ఉంటుంది. అసలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది, శరీరం స్తంభిస్తుంది, నీరసం ఉంటుంది, ఆకలి వేయదు. కాఫీ టీలు కూడా తాగితే వాంతి అయిపోతుంది. కోల్డ్ బర్నింగ్ అంటాం దాన్ని. చలికి శరీరం ఒక రకమైన సూదులతో గుచ్చినట్టు అయిపోతుంది. పోతాం అనుకునే వెళ్ళానులేండి. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదు, కానీ అప్పుడైతే పోతామని వెళుతూ ఉంటే నా అదృష్టవశాత్తు ఒంటి మీద గుడ్డ ముక్కలేని కేవలం దిగంబరుడిగా ఉన్న ఒక యోగి కనపడ్డాడు. పూర్తిగా వస్త్రం లేకుండా ఉన్నాడు ఆయన. నిజానికి దిగంబరుడు అంటే అర్థం ఏంటి? దిక్కులు అంబరముగా కలవాడు. అన్ని దిక్కులు బట్ట అంటే అర్థం ఏంటి? అంత శరీరం కలిగినవాడు అని అర్థం. ఇప్పుడు ఈ గదే నాకు బట్ట అంటే నేను గదంతా నిండిపోయి ఉంటే ఈ గది నాకు బట్ట అవుతున్నావునా? అదే వ్యవహారంలో బట్ట లేనివాడని అర్థమయ్యింది. ఆయన ఒళ్ళంతా బూడిద పూసుకుని హాయిగా కూర్చున్నాడు ఆ మంచులో. ఆయన నన్ను చూసి నీకోసమే ఆగాను, ఒరే పిచ్చాడా, ఈ మంచులోకి వస్తే చచ్చిపోతారా, నువ్వేమో పూర్వజన్మలో మా అందరికీ ఆత్మీయుడివి పూర్వజన్మలో, అందుకే నిన్ను చావకుండా కాపాడడానికి భగవంతుడు నన్ను పంపాడు అని కొంచెం మందలించి ఇస్ జడీ బూటీకో కావో అని ఒక మూలిక ఇచ్చాడు. జడీ బూటీ అంటే ఒక మూలిక. అది నాలుక మీద పెట్టుకుంటే నాలుక కొద్దిగా దురద పెట్టినట్టు అయ్యింది, కానీ ఆ తర్వాత శరీరంలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అంటే నేను పాతకాలం కాబట్టి చెప్పలేను, కొంతకాలం పాటు అది తిన్నటువంటి వాళ్ళకి ఆకలి దాహం ఉండదు, చలియదు, వాళ్ళ శరీరం ఎంత మంచులో తిరిగినా ఏమవదు. అలాంటి మూలికలు హిమాలయాల్లో ఉన్నాయండో. అందుకే హిమాలయాల్లో ఉన్న గంగని మూలిక జలం అంటారు దాన్ని. ఆ నీళ్లలో స్నానం చేస్తే శరీరం కాంతితో ఉంటుంది. కానీ ఎందుకు వచ్చింది మురికి నీళ్ళతోటి, డ్రైనేజీ నీళ్ళతోటి రోజు స్నానం చేసి అందులో క్లోరిన్ కలుపుకొని ఇంకో ఫ్లోరిన్ కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళంతా దురదలు పుట్టి ఇలా మచ్చలు వస్తున్నాయి మనకి ఒళ్ళంతా. అవునా? అద్భుతమైన మూలికతో నా శరీరానికి ఆరోగ్యం వచ్చింది. ఆయన చెప్పాడు కొంత గడువు, ఈ గడువు దాటాక మాత్రం అక్కడ ఉంటే నేను రక్షించడానికి రాను అని మందలించి కొద్ది రోజులు అక్కడ ఉండు, తర్వాత వెనక్కి వెళ్ళిపో అన్నాడు ఆయన. అలాగే నేను అక్కడికి వెళ్ళాను, కానీ ఆ గడువు విషయం మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఓ చోట కూర్చున్నాను. అసలు నిజంగా దాని గురించి వర్ణించడానికి ఎన్నేళ్ళైనా మర్చిపోలేకపోతున్నాను. కొన్ని చోట్ల ఆకుపచ్చ భవనాలు, కొన్ని చోట్ల విద్రుమ వర్ణంలో పగడాలు, ఎర్ర కెంపులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయి ఆ రంగుని విద్రుమ వర్ణం అంటాం. అటువంటి రంగు భవనాలు, అటువంటి కాంతి కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద గెడ్డాలు ధరించిన వాళ్ళు, జటాజూటాలు ధరించిన వాళ్ళు, పూర్తిగా గుండు చేయించుకుని నెత్తి మీద చెంగులు వేసుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు ఉంటారండి అక్కడ. ఎవరిని చూసినా 3 పదులు 30 ఏళ్ల వయసు దాటదు, అంత అందంగా ఉంటారు. ఇప్పుడు గెడ్డం పెట్టుకుని జటాజూటం ధరించిన వాడిని చూస్తే అందం కనపడకపోవచ్చు, అక్కడ ఎవరిని చూసినా అందంగానే ఉంటారు. గుండు కూడా ఒక అందం కొంతమందికి.
నేను అప్పట్లో కూడా పద్యం రాసుకున్నాను. జుట్టు కలిగిన ఒక వింత, జుట్టు తీసి గుండు గీకిన ఒక వింత గొలుపుతుండ్రు. ఎంత విచిత్రం అనిపిస్తుంది అనమాట. వాళ్ళు దేవతలంటే, వాళ్ళు సిద్ధులంటే. అంతేగాని నెత్తి మీద వెంట్రుక లేనివాడు, మేసం నాలాగా తెల్లబడిపోయినవాడు, జుట్టు తెల్లబడిపోయినవాడు, నేనే కల్కి భగవాన్ అంటే వాడు కల్కి కాదు, కలిపురుషుడు వాడు. అలాంటి అబద్ధాల కోరులు చాలామంది ఉంటారు. నిజంగా కల్కి భగవానుడు మనలాంటి వాడికి కనిపించి, ఒరే నేనే కల్కినిరా, నాకు కట్టబారేరా, అప్పుడు నీ నెత్తి మీద బట్ట పెడతాను అంటాడా? అంటే కల్కి అంత లోకుగా ఉన్నాడా? ఇంత కఠినంగా చెప్పకపోతే తెలియట్లేదండి. జ్యోతిషం పేరు చెప్పి మిరపకాయలు హోమం అంటాడు ఒకడు, లక్షలు లాగేయటం, దాంతో పాపం. అది కొన్ని పనులు చేయకూడదు. అది శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేయకూడదు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసేవాళ్ళు అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కోపం. ఎందుకంటే నా పీఠానికి ఒక నియమం ఉంది కనుక. చెప్పండి. ఆ శంబలపురంలో ఇలాంటి వాళ్ళని అసంఖ్యాకులు చూశాను. ఆకాశం అంత ఎత్తు ఉంటారు వాళ్ళంతా, చాలా పొడుగ్గా ఉంటారు. కింద నేల మీద ఆనకుండా కూర్చొని తపస్సు చేస్తారు. వాళ్ళ పాదాలు నేల కాను. వాళ్ళు సిద్ధులంటే. వీళ్ళకి నాయకుడిగా పుట్టబోతున్నాడు కల్కి. ఈ విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. చాలా కాలం తర్వాత ఇక్కడికి విష్ణుయసుడు అని ఆయన వస్తాడు. ఆయనకి ఆయన భార్యకి విష్ణుయశ ఆయన పేరు. ఆ విష్ణుయసుడు అని ఆయన భార్యకి ఆయనకి శ్రీ మహావిష్ణువు 22వ అవతారం, అదే ఆఖరిదనమాట. 22 అవతారాలు ఉన్నాయి విష్ణువుకి. అందరూ అనుకున్నట్టుగా దశావతారాలు. ఆ 22లో 10 అవతారాలు ప్రసిద్ధి కనుక ఇలా అంటున్నాం మనం. అప్పుడు ఆయన కల్కిగా పుడతాడు. ఆయన ఎలా ఉంటాడో వాళ్ళు చెప్పారు. అదే భాగవతంలోనూ చెప్పారు, పురాణాల్లోనూ చెప్పారు. తెల్లని గుర్రం ఎక్కుతాడు ఆయన, శ్వేతాశ్వం. ఆ తెలుపు ఎటువంటిదంటే ఇంక ఈ ప్రపంచంలో అటువంటి తెలుపు చాలా అరుదుగా ఉంటుంది. ఆదిశేషుడు, సరస్వతి, మల్లె పువ్వులు, నారదుడు, శివుడు, నేను ఎంత తెల్లగా ఉంటామో ఆయన గుర్రం కూడా అంత తెల్లగా ఉంటుంది. పసుపు రంగులో ఉంటాడు ఆయన, పీతవర్ణుడు. అందుకే భాగవతంలో ధవళ అరుణ పీత కృష్ణ వర్ణాలు అన్నారు. ఆ రంగులో బంగారపు రంగులో ఉంటాడు. 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న కుర్రవాడిగా ఉంటాడు ఆయన. మంచి తోక చుక్కలాగా వంగి ఉన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి కూడా మామూలు కత్తి కాదు, పదునైన కరాళమైన కత్తి అనమాట. అది ధూమకేతువులో ఉంటుందిట, తోక చుక్కలా ఉంటుందిట. అప్పుడు ఆయన గుర్రం ఎక్కి ఇదిగో ఈ పాత బస్తీల్లో వాటిల్లో ఉండి అధర్మాన్ని ప్రబలింపజేస్తున్న వాళ్ళందరూ వేసి పారేస్తాడు. భక్తజయదేవుడు చాలా అద్భుతంగా రాశాడు దశావతార స్తోత్రంలో. మిలేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవా ధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ మిలేచ్చులందరినీ, తుచ్చుల్ని, ధర్మ విరుద్ధులు అయినటువంటి వాళ్ళని చంపడం కోసం గిరగరా కత్తి తిప్పుతావు. ధూమకేతువుల తోకచుక్కలా ఉంటుందా కత్తి. అటువంటి కత్తితో దుష్ట సంహారం చేసి కృతయుగ ధర్మాన్ని నెలకొల్పే కల్కి శరీరం ధరించిన కేశవ నారాయణ నీకు జయము కలుగ్గాక, నీవు జయంతువుగాక అని అద్భుతంగా రాస్తాడు. అసలు జయదేవుని ఆ భాషే వేరండి, ఆ వర్ణనే వేరు. నేను మళ్ళీ అందులో కడితే ఇది మర్చిపోతాను వెళ్ళలేదు, కానీ అసలు జయదేవుని అష్టపదుల మీద అసలు ప్రత్యేక వ్యాఖ్యానం చేసుకోవాలన్నమాట. అలాంటి రూపం ఉంటుందని వాడు చెబితే అక్కడ ఉన్నాను. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇలాంటి భోజనాలు అక్కర్లా. కేవలం వాయువు భక్షణ చేస్తారు. అని గాలి పీల్చుకుంటే బతికేస్తారు అక్కడ. అందుకని వాళ్ళని వాతాసులు అన్నారు. ఆదిశేషుడికి వాతాసి అని పేరు. అంటే వాయువే ఆహారంగా కలిగిన వాడు. అక్కడ కూడా ఋషులకి ఈ లౌకిక ఆహారం అక్కర్లా. మనం భూలోకంలో ఉన్నాం కనుక, ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ అన్నమే తినాలి. ఇక్కడ అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. మన మానవ శరీరాలు అన్నం తింటేనే బతుకుతాయి. అన్నం తినకుండా ఎవడన్నా నేను ఉపవాసం ఉన్నానంటే అబద్ధం. ఏదో ఒకటి తినాలి. ఆఖరికి ఒక ఆవిడ టీ తాగి బతికట్టు అదేనా ఆహారమే. శరీరంలోకి వెళ్ళేది ఏదైనా సరే. అక్కడ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మూలికా ప్రభావం పోయింది. అంటే అక్కడ అంతకంటే ఎక్కువ ఉండడానికి అధికారం లేదు నాకు. ఆ తర్వాత మళ్ళీ ప్రాణం పోయింది. ఇంకా చచ్చే సమయంలో పోతే పోతానులే, వెనక్కి వెళ్ళాను అనుకున్నాను. అసలు వెనక్కి వెళ్ళలేరండి. అక్కడ నుంచి వెనక్కి రావాలన్నా ముందుకెళ్ళాలని ఒకటే. సముద్రం మధ్యలో మీరు ఈత సగం ఇదేక వెనక్కి వెళ్ళినా ఒకటే, ముందుకెళ్ళినా ఒకటి. అయితే అదృష్టం ఏంటంటే ఇంకా మీ అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి కనుక, కొన్ని పురాణాలు చెప్పాలి కనుక, అవధానాలు చెయ్యాలి కనుక, నేను కూడా భోజనం చేయాలి కనుక, ఉప్పల్లో ఈ ఇంట్లో ఉండాలి కనుక,
హఠాత్తుగా మళ్ళీ ఓ పొడుగైన మనిషి, ఏకంగా దాదాపు 18-20 అడుగులు పొడుగున్న ఆయన వచ్చి, ఒరే ఎన్నిసార్లు రక్షించండి రా బాబు, నా ప్రాణం తీస్తున్నామని చుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆకాశ మార్గాన్ని పట్టుకొచ్చి జోషిల్ మఠలో పారేశాడు. దాంతో మళ్ళీ వచ్చాను. అప్పటిదాకా నేను స్కూల్కి వెళ్ళలేదు. అక్కడ ఆ ప్రాంతంలో నన్ను చాలామంది గురువులు అనుగ్రహించారు. వాళ్ళ అనుగ్రహం వల్లే ఇంత నిరంతర ప్రయాణం చేస్తూ కూడా ఇంకా నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇందాక ఒక గంట క్రితం ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాం. అంత పూర్వం పొద్దున దూరదర్శన్కి వెళ్ళి ధర్మ సందేహాలు తీర్చి వచ్చాం. నిన్నంతా ఇంకో టీవీకి వెళ్ళి వచ్చాం. అంత పూర్వం శ్రీకాకుళం శతావధానం చేసి ప్రయాణం చేసి వచ్చాను. ఇదంతా అయ్యాక రేపు 26వ తారీఖు నుంచి కంచి వెళ్ళి శివపురాణం చెబుతున్నాం. 31వ తారీఖు నాడు తెల్లవారుజామున 4 గంటలకు ఫ్లైట్ ఎక్కి అట్లాంటా వెళుతున్నాను. అట్లాంటాలో ఏపీటీఏ అని ఆప్టాను కొత్త సంస్థ వస్తుంది. ఆప్టా చాలా అద్భుతమైన సంస్థ. చాలా వాళ్ళు అవధానంకి పిలిస్తే అక్కడికి వెళుతున్నాను. 5వ తారీఖు వరకు ఉంటాను, మళ్ళీ 6న వస్తాను. 10వ తారీఖు వరకు మళ్ళీ ఇక్కడ కార్యక్రమం. ఇది అయిన వెంటనే మళ్ళీ వినాయక చతుర్థి కార్యక్రమాలు. అది అయిన తర్వాత 22వ తారీఖు సెప్టెంబర్ 22 నుంచి మధురా బృందావనంలో భాగవత సప్తాహం. అది అయిన తర్వాత మా శిష్యుడు రాజుతోటి మా అర్చకుడితోటి కలిసి శంఖిన వేసా మీద అక్టోబర్ 2వ తారీఖు నాడు బయలుదేరి ముందేమో ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ పెడుతున్నాం. అక్కడి నుంచే పక్కనే బోర్డరు బెల్జియం పెడుతున్నాం, దాని రాజధాని బ్రసెల్స్. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వస్తాం. వచ్చి రావడంతో మళ్ళీ దసరా పూజలు కార్యక్రమాలు అవడంతో మళ్ళీ దసరా అవడంతో సరిగ్గా పూర్ణిమ అంటే దశమి నాడు ఇది అవుతుంది. పూర్ణిమ నాడు గోకర్ణానికి వెళ్ళి గ్రహణం ఉంది, చంద్రగ్రహణం, అక్కడ స్నానం చేస్తున్నాం. అవడంతో 1వ తారీఖు నాడు బయలుదేరి నవంబర్ 1ని మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్నాం. మా శిష్యుడు చిరంజీవి ఉన్నాడే, శ్రీచరణ్, పాలడుగు శ్రీచరణ్, అతని చేత సంస్కృతాంధ్రాల్లో దిశతావధానం చేయిస్తున్నాం. మారేపల్లి వెంకట శాస్త్రి గారు కట్టిన వేదావధ ఆలయంలో. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, అక్కడి నుంచి మళ్ళీ మెంఫిస్ వెళ్ళి, మెంఫిస్ నుంచి వెళ్ళేమో డాలస్ వెళ్ళి, డాలస్లో భాగవత సప్తాహం చేసి 25కి వస్తాను. మళ్ళీ 25కి వచ్చి రావడంతో మళ్ళీ పీఠంలో కార్యక్రమం. డిసెంబర్ 1, 2, 3 తారీఖులు ఇక్కడ హైదరాబాదులో శతావధానంగానే మళ్ళీ కాశీఖండ ప్రవచనం అయ్యవగానే మళ్ళీ దుబాయ్ వెళుతున్నాం. అయ్యా ఇన్ని చేస్తున్నారు. ఇందాక చెప్పారు కదా వాతాసి అని ఆదిశేషుడికి. ఇట్లాంటి ప్రాణాయామ సంబంధంగా ఈ శ్వాస మీద ధ్యాస అని మన అదే పితామహ ఇప్పుడు పత్రిజీ మహాశయుడు వ్యాపింపజేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని విశేషం లేకుండా ఇప్పుడు ఇందాక ఈ శ్వాస మీద ధ్యాస ఇదంతా ఎందుకు చెబుతున్నదంటే, ఇవి తిరగాలంటే ఎంత ఓపిక కావాలి మనిషికి మామూలుగా. అదే ఆనాడంటే 8 ఏళ్ల వయస్సు వేరు, ఇప్పుడు వేరు. ఆనాడు ఆ గురువులు నాకు కొన్ని అద్భుతమైన మంత్ర దీక్షలు ఇచ్చారు. అన్నీ చెప్పలేము, కొన్నే చెప్పగలుగుతాం. ఆ మంత్రాలన్నీ చెప్పకూడదు. వాళ్ళ అనుగ్రహం వల్ల ప్రాణాయామం చేయగలను, ఆసనాలు వేయగలను. ఈ కార్యక్రమం అయిపోయాక మయూరాసనం ఒకటి వేసి చూపిస్తాను. ఎప్పుడు పడితే ఎప్పుడు వేయకూడదు, కానీ మీకోసం ఒక క్షణం వేసి చూపిస్తాను. అంటే 2 చేతుల మీద మొత్తం శరీరం పైకి లేపగలుగుతాం. దానివల్ల 2 రోజులు 3 రోజులు నిద్ర లేకపోయినా మళ్ళీ తట్టుకోగలుగుతున్నాం. అవునా? ఈ కార్యక్రమాలన్నీ కాగితం మీద రాసుకోకుండా మీకు ఇప్పుడు అప్పచెప్పాను. ఈ జ్ఞాపక శక్తి అంతా సాధన వల్ల వస్తుంది. సాధన ఎప్పుడు గురువుల్ని నమ్మిన తర్వాత వాళ్ళు ఏదో ఒక బీజం ఇచ్చారు కూడా, ఆ బీజం చేసిన వాళ్ళు నేను ఇచ్చిన బీజం మీరు చేస్తే ఎందుకు రావట్లేదంటే మీకు అంత నమ్మకం కావాలి కదా. నేనంటే మీరంటే వీరు కదా లోకంలో చెబుతున్నది. ఆ నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి వస్తున్నది. ఎడ పింగళ ఈ 2 నాడుల్ని శుద్ధి చేసుకోవాలి. ముందు ప్రాణాయామం చేయాలి. ఒక 10 ప్రాణాయామాలు ఎడమ నుంచి, 10 ప్రాణాయామాలు కుడి నుంచి. ఆ తర్వాత భూమధ్యంలో శ్వాసని బంధించే ఒక ప్రక్రియ ఉందండి. ఈ గాలి ఈ మధ్యలోకి వెళ్ళాక అటు ఇటు వెళ్లకుండా కాసేపు అక్కడ ఆపడం చాలా కష్టం. ఆజ్ఞాచక్రంలో పీల్చుకున్న గాలిని అట్టే పెట్టడం కూడా ఒక ప్రక్రియ. స్తంభింపజేయడం అక్కడ కూడా దాన్ని ఆపేవాడిని అప్పట్లో. దానివల్ల ఏమవుతుంది? చూపు పెరుగుతుంది, దృష్టి పెరుగుతుంది, సునిశ్చితమైన జ్ఞాపక శక్తి వస్తుంది. ఈ విధంగా వీటిని ఎప్పుడూ కూడా మనం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగం ఉంది. ఈ అష్టాంగ యోగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వీటికి ఆహార నియమాలు ఉండాలి. ఆహారమే పరబ్రహ్మస్వరూపం. పూర్వులు ఆహారం వల్ల నిలబడ్డారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చెప్పండి. అత్యంత ప్రాచీన కాలంలో ధర్మరాజు గారు వనవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు గారికి రోమసుడనే మహర్షి, బృహదస్సుడు, మార్కండేయుడు వచ్చి పురాణాలు చెప్పారు. అవునా? ధర్మరాజు వనవాసంలో చాలా అదృష్టవంతుడు, ఇలాంటి కథలు విన్నాడు. అందులో ఓ రోజున మార్కండేయుడు పురాణం చెబుతూ, నాయన ఒక గొప్ప విషయం చెబుతాను విను. పూర్వం
హైహై వంశం అనే ఒక వంశంలో పుట్టినటువంటి ఒక కుర్రాడు ఒకడున్నాడు. హైహై వంశం అంటే కార్తవీర్యార్జునుడి వంశం. శ్రీ మహావిష్ణువు గుర్రం రూపంలో, ఆడగుర్రం రూపంలో లక్ష్మీదేవి ఉండగా ఆ ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. హయమునకు పుట్టడం వల్ల ఏమన్నారు? హైహయుడు అన్నారు. అతనికి ఏకవీరుడని పేరు. హైహయుడు ఏకవీరుడు. అతని భార్య ఏకావళి. ఈ ఇద్దరికి పుట్టినవాడు కృతవీర్యుడు. కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు కొడుకులంతా ఈ హైహై వంశం వాడు. అందులో ఒక కుర్రాడు ఒకసారి వేటకెళ్ళాడు. అడవిలో ఓ నల్ల జింక కనపడింది. చెవిదాకా బాణం ఎక్కుపెట్టి ఆ జింకను కొట్టాడు. ఢామ్ అనే శబ్దంతో జింక కింద పడిపోయింది. ఈయన దగ్గరికి వెళ్ళేలోపు హా అని ఒక కేక వినపడింది. తీరా ఈయన దగ్గరికి వెళ్ళి చూస్తే అది జింక కాదు, నల్ల జింక చర్మాన్ని వస్త్రంగా చుట్టుకున్న, బట్టగా చుట్టుకున్న ఒక మునికుమారుడి శరీరం. పొరపాటు నేను జింక అనుకుని ఎవడు కొట్టేశాడు? మునిని కొట్టాడు. ఆ బాలుడు 12 ఏళ్ల బాలుడు. పాపం ఇతనికి భయం వేసింది. బ్రహ్మహత్య ఒక పాపం, పైగా వాడు మునిబాలుడు. బాలహత్య, బ్రహ్మహత్య, మునిహత్య ఇవన్నీ అడవిలో చేశాను. ఇప్పుడు నేనేం చేయాలని, ఇక్కడ ఎవరైనా మునులు నన్ను చూస్తే శపిస్తారేమోననే భయంతో పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి, బాబాయిలు వీళ్ళు చాలామంది ఉన్నారు ఆయనకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పొరపాటున అడవిలో నల్లజంక అనుకుని ఒక కుర్రాన్ని కొట్టాను అనగానే వాళ్ళు వణికిపోయి, అమ్మో అడవిలో భార్గవులు ఉన్నారా బాబు, శ్రీవత్సగోత్రం వాళ్ళకి తెలిసిందంటే శపిస్తారు, నువ్వు భస్మం అయిపోతావు అని తమ వాళ్ళని వెంట పెట్టుకుని ఆ ఆశ్రమానికి ఒక కులపతి ఉన్నాడు, ఆయన పాదాలకి నమస్కరించారు. కాళ్ళకి దండం పెట్టి, మీరు క్షమించామంటే కానీ వదలమనగానే సరే క్షమించాను, ఏం జరిగింది అన్నాడు ఆయన. ఈ మా కుర్రాడు వేటకు వచ్చాడండి, పొరపాటున కృష్ణమృగం అనుకుని, నల్లజింక అనుకుని మీ మురిబాలుండి కొట్టాడు, మీరు క్షమించకపోతే వాడు భస్మం అయిపోతాడు అనగానే ఆయన పక్కపక్కనవి, ఒరే నాయన అరుణ ఇలా రా అనగానే ఆ పక్క నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. ఈ కుర్రాడినేనా మీ అబ్బాయి కొట్టింది అన్నట్టు. అవునండి అన్నాడు ఆ కుర్రాడు. ఇందాక నేను బాణం కొట్టగానే కింద పడి చచ్చిపోయాడు, రక్తం కూడా వచ్చింది, ఇదేంటి ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా ఉన్నాడు అనగానే అప్పుడు ఆయన పక్కపక్కనవి, ఈ మా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరం చచ్చి మళ్ళీ బతుకుతాం అన్నట్టు. ఇప్పుడు ఈ హైహైలు ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా అంటే నిజం నాయన, మళ్ళీ బాణం వేసి కొట్టి చూడండి అన్నట్ట. మళ్ళీ బాణం వేసి కొడితే వాడు చచ్చిపోయాడు, పావుగంటకి మళ్ళీ బతికాడు. ఇదేంటండి ఎలా బతికారని వాళ్ళు ఆశ్చర్యపోయి అడిగారు. అప్పుడు వాడు చెప్పారు, సాధకులకి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటిస్తే వాడు చిరాయువుతో జీవించవచ్చు, మళ్ళీ చచ్చి బతకచ్చు. ఇప్పుడు కలియుగంలో అవి ఎక్కడున్నాయి మనకి? ఆలస్యం బొక ఇంత లేదు. ఎర్రాప్రగడ గారు అరణ్యపురంలో రాసిన పద్యం ఇది, ఆ ఘట్టంలో పద్యం ఇది. ఆలస్యం బొక ఇంత లేదు శుచి ఆహారంబు. మేము ఎప్పుడు బద్ధకంతో ఉండం, సోమరితనం లేదు, అలసత ఆలస్యం. అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4ంటికి లేవలసింది, రాత్రి 12 దాకా వాట్సాప్ సమయానికి చాలా విశేషత్వం ఉంది కదా బ్రాహ్మీ ముహూర్తం. అందుకే రాత్రి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, 12 దాకా వాట్సాప్లు చూసుకోవటం. ఏముంటుంది, ఈ దిక్కుమాలాడికి ఓ దిక్కుమాల తగులుతుంది, దానికి వీడు తగులుతాడు, ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తున్నావు, ఏం చేస్తల్లా, మళ్ళీ ఏం చేస్తున్నావు, మళ్ళీ ఎన్నిసార్లు నేనే కదండి, రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొంతమంది అన్నమాట, రామరామ ఫస్ట్ క్లాస్ ఏసీలో అయినా అంతే, విమానం ఎక్కినా అంతే, నేనేం చేయట్లేదు అంటాడు వీడు, ఏం చేస్తున్నావు ఉంటుంది మళ్ళీ. ఈ ఎందుకు ఈ దిక్కుమాల వాట్సాప్లు? ఇలాగ చూసుకుని 12 అయినా పడుకోరు, కాబట్టి తెల్లవారుజామున లేవలేరు, శరీరం అంతా కృషించిపోతుంది, ముఖం పాడైపోతుంది. ఈ ఆలస్యం లేకుండా, సోమరితనం లేకుండా వేళకి పడుకోవాలి, వేళకి లేవాలి. తెల్లవారుజామున లేస్తే వాడి ముఖంలో కాంతి వస్తుంది. 10ంటికి లేస్తే ఇది పెందరాళ్లే 10ంటికి లేచేట పైగా. గురువు గారండి ఇవాళ చాలా ఎర్లీగా 10 లేచిపోయానంటే రోజు 1 గంటకు లేస్తాడనమాట వీడు. వీడి వల్ల ఏమి దేశానికి ఉపయోగం? కాబట్టి ముందు ఆలస్యం ఉండకూడదు, ఆహారం శుచిగా ఉండాలి. ఎందుకు వర్రి ఉంది కదా కర్రీ అని కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ కర్రీ పాయింట్ తింటే వీడి బతుకు చెర్రీ అవుతుంది. ఆహారం తాజా అన్నం తినాలి, మాంధాత కాలం నాటి నూనె వేసి ఆ కూరలే రోజు వేడి చేసి అవే మళ్ళీ సాంబార్లో వేసి ఉడకబెట్టి మీకు ఇస్తూ ఉంటే మీరు ప్యాకెట్లో తెచ్చుకుని ఆ ప్లాస్టిక్లో తింటూ ఉంటే శరీరమైనా అది పాడైపోట్ల. అజీర్ణ వ్యాధులు, కరోనా రాకపోతే ఎవరు వస్తారని వాడు ఎవడో సామెత చెప్పాడండి. అలాగా కరోనా రాక ఏమవుతుంది మరి? ఎప్పుడు భగవద్గీతలో చెప్పిన ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా వినాలి. యాత యామం గత రసం పూతి పర్యుషితం తథా. జాము గడిచిన తర్వాత అన్నం తినకూడదంతే. అంటే ఒకసారి అన్నం వండాక 4 గంటల లోపే తినాలి.
అంతేగా 40 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఆ చద్దన్నం పెట్టి బయటికి తీసి తింటే అనారోగ్యం వస్తుంది. అందుకని జాము దాటిన ఆహారం తినకు, నిలవున్న ఆహారం తినకు. నిలవున్న ఆహారంలో బ్యాక్టీరియా చేరుతుందని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అది వైద్యం అంటే. గత రసం, అన్నం పొద్దున్న వండింది సాయంత్రానికి అలా బయట వదిలేండి కాసేపు, అప్పుడు ఏమవుతుంది, మెతుకులు గట్టి పడతాయి. అన్నం వండినప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుందా లేదా, ఆ మెత్తగా ఉండడాన్ని రసము అంటారు. దాన్నే స్నిగ్ధత్వం అంటారు. మృదువుగా ఉంటుంది అప్పుడు అన్నం. అలా క్రమంగా అన్నాన్ని తీయటం, ఫ్రిడ్జ్లో పెట్టడం, మళ్ళీ వేడి చేయడం చేస్తే అందులో ఉన్న రసం పోయి చెత్త చేరుతుంది. ఆ అన్నం తినద్దు. పూతి అంటే వాసన వచ్చిన అన్నం తినద్దు. కొంతసేపటికి పులిహార వాసన వస్తుంది, అది కూడా తినేస్తారు కక్కుర్తిపడి కొందరు. వాడు బతకాలి కదా, అందుకని కర్రీవాడు ఏం చేస్తాడనమాట, ఎప్పుడో వైవస్వతమను కొడుకు ఇక్ష్వాకు వండింది, ఆయన కొడుకు మాంధాత వండింది, వాటిని తీసుకొచ్చి మళ్ళీ మీకు వేడి చేసి పెడతాడు. వాడు బతకాలి కనుక పాపం అది మనం తెచ్చుకొని తెలియక ఎంత బాగుందో, పైకి తాగుపోతాడికి అసలు వాసన తెలియదు ఈ వాసనలో. కాబట్టి అది కుళ్ళిపోయినా తినక అదొక్కుళ్ళు కడుపులోకి పంపితే శరీరం అంతా పాడైపోయి ఇక వాడు ఏం బాగుతాడో తెలియక ఒకళ్ళొకడు చచ్చిపోతారు. అందుకని వాసన వచ్చినా తినకు. పర్యూషితము అంటే దూషిత ఆహారం. ఈగలు, చీమలు, తల వెంట్రుకలు, గోళ్ళు, ముక్కు చీవిడి ఇవన్నీ పడితే ఆహారాన్ని పర్యూషితము అంటారు. అటువంటి అన్నం తినకు, తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందుకని పూర్వం ఏం చేసేవారు అనమాట, శుచిగా తాజా అన్నం తినేవారు. ఎంగిలి కోళ్ళు తినేవారు కాదు, అపవిత్ర అన్నం తినేవారు కాదు. ఎప్పుడో ఒక మేకను చంపాడండి ఆ శనివారం నాడు, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చోట దాచేస్తాడు, ఇందులో ఐసులో పెట్టి మళ్ళీ శనివారం నాడు అది పెడుతున్నాడు మీకు. అప్పుడు ఈ తిన్నవాడికి ఏమవుతుంది, లోపలికి వెళ్ళి శరీరమా లేకపోతే ఇది ఏమన్నా భయంకరమైన మరుగుదొడ్డే. ఈ అన్నం తిని ఈ మాంసం తిని వాడి శరీరం పాడైపోవటం వల్ల ఇక వాడికి ఆరోగ్యం ఉండదు, ఆయువు ఉండదు, చిటికి వాటి కోపం వచ్చేస్తూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మూడు పిల్లలు కొట్టుకు చచ్చిపోతారు చాలా చోట్ల. అప్పడాల కర్రతో కొడితే భర్త చచ్చిపోయాడు భార్య చేతిలో అని కొన్ని చోట్ల, ఈయన కోపంలో తాగుడు వేకంలో పీకినొలిమి చంపాడని కొన్ని చోట్ల ఎందుకు వస్తున్నారంటే ఈ ఆహారం వల్లట. శాకాహార ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. అందుకల్లా ఆహారం జాగ్రత్తగా మేము ఆకులు తింటాము, లేకపోతే మంచి కూరగాయలు తింటాము, మేము నిలవలేని ఆహారం తింటాము, కందమూలాలు తింటామన్నారు. హిమాలయ పర్వతాలకి వెళ్ళక్కర్లా, చిత్రకూట పర్వతం దగ్గరికి రండి. రేపు మార్చిలో మేము చిత్రకూటం పెడుతున్నాం. ఆ చిత్రకూటం దగ్గర కందమూలాలు అమ్ముతారు. అంటే ఒక దుంప ఉంటుంది, దాన్ని ముక్కలుగా కోసి అమ్ముతారు. ఒక్క ముక్క తినండి, మీకు అసలు తుమ్ములు రావు, దగ్గులు రావు, శ్వాస బాగుపడుతుంది. ఆ రోజుల్లో కందమూలాలు తిని అడవిలో ఆరోగ్యంగా ఉన్నాడు రాముడు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి మూలికలు, ఇవి తిని బాగుపడ్డారట. ఇక అసత్యం ఆడం, వాడు చెప్పిన ఇవన్నీ మనం సాధకులమై మళ్ళీ ఆయువు పొందాలంటే, చచ్చి బతకాలంటే ఇవి చేయాలట. సామరితనం ఉండకూడదు, ఆహారం బాగుండాలి, అసత్యాలు ఆడం. అన్నిటికంటే తెలుసా, పరదోష కథా విముఖుండెప్పుడు. ఇతరుల గురించి చెడ్డ చెబుతూ ఉంటే అసలు వినకూడదండి. వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెబుతూ ఉంటే ఓహో అని ఈ నవరంధ్రాల టీవీలు లాంటి వాడు ఎవడైనా చెబితే వినకండి. ఎందుకంటే వాళ్ళు నాశనం అవుతారు, మనకి లేని పనులు చెబుతారు వీళ్ళు. అటువంటి దుష్ప్రచారాల వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు. చెత్త వినకూడదు, సత్యం విందాం. పాపం ఎవరో ఒక మహానుభావుడు, ఓ పండితుడు అమెరికా వెళితే ఆయన మీద ఎన్ని అభండాలు వేశారో తెలియదు. అక్కడ ఏం జరిగిందో వీడు చూసి వచ్చాడా, ఆ పాపం అనుభవిస్తారండి వీళ్ళు. ఈ వినం మేము. ఇన్ని కారణముల చేత మాకు ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, చచ్చి బతుకుతామన్నారు. దీన్ని బట్టి సాధకులకి ఏమేం కావాలి, గురూపదేశం ఉండాలి, సాధనలో ప్రాణాయామాది అష్టాంగ యోగం ఉండాలి, ఆహారాది నియమాలు ఉండాలి. ఇవన్నీ మన పురాణాల్లో భారతాదుల్లో చెప్పారు. తర్వాత అన్నిటికీ మించి మానవుడికి అధైర్యం పొరపాటున రాకూడదు. ప్రాణం పోతున్నా అధైర్యం రాకూడదటండి. ఎందుకు భయం మనకి, ప్రతి చిన్నదానికి భయం కొంతమందికి. ఏమంటే ఉద్యోగం పోతుందో, లేకపోతే ఏమంటే డబ్బు రాదో, ఏమంటే ఏమొస్తుందో, రోడ్డు మీద కడితే లారీ గుద్దుతుందేమో, ఇంట్లో కూర్చుంటే ఫ్యాను పడి చచ్చిపోతానేమో, ఇలాంటి పిరికితనం ఉంటూ ఉంటుంది. ఆత్మబలం కావాలి, ధర్మంతో కూడిన ఆత్మబలం కావాలి, మళ్ళీ అజ్ఞానంతో కూడిన ఆత్మబలం కాదు. అయ్యప్ప స్వామిని తిట్టి అదే ఆత్మబలం అనుకుంటే ఆత్మబలం కాదు, అది దరిద్ర బలం. ఆ బలం ఉన్నవాడు ఎప్పుడప్పుడు చస్తాడు, దుర్మరణం పాలవుతాడు. అలాంటివి కాదు, సరైన పవిత్రమైన బలం కావాలి. ఇతరుల ధనాన్ని ఆశించకూడదు. ఏదో చక్కగా అందంగా ఓ బట్ట వేసుకుంటే ఈ బట్ట నాకు కావాలని కోరుకోవడం అదొక దరిద్రం. కొంతమంది చేతులకు ఉన్న ఉంగరాలు చూసి ఏడుస్తారు, కంకణాలు చూసి ఏడుస్తారు. వీటి మీద వ్యామోహం ఉండకూడదు. ఇవన్నీ కఠోర నియమాలు పాటిస్తే అప్పుడు వాడు తానే సాధకుడి, తానే గురువై ఇతరులకు మంచి సందేశం ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు సాధకులు ఈ పనులు చేయవలసిందే. గురుగారు,
ప్రహ్లాదుని ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పండి. నిజంగా ప్రహ్లాదుడు అనేక జన్మల సంస్కారంతో పుట్టాడు. ఈ జన్మలో ఆయన అదృష్టం నారదుడికి గురువు, నారదుడు గురువు అయ్యాడు. ఈయన నారదుడికి శిష్యుడయ్యాడు. సరైన గురువు దొరకాలండి. ప్రహ్లాదుడు పూర్వజన్మలో సోమశర్మ అని ఒక వృత్తాంతం ఉంది. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర అంతా పద్మపురాణంలో ఉంటుంది. సరే, అదో పక్కన పెడితే వాళ్ళమ్మ లీలావతి కడుపులో ఉన్నాడు ఈయన. ఆ సమయంలో హిరణ్యకశిపుడు తపస్సు కోసం వింధ్య పర్వతానికి వెళ్ళాడు. ఆ పర్వతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన శరీరం అంతా పుట్టలు పోసేసాయి. దాంతో ఆయన చచ్చిపోయాడు అనుకున్నారట దేవతలు. ఈ దుర్మార్గుడు పుట్టల్లో పడి చచ్చాడు. ఈ దుర్మార్గుడి భార్య లీలావతి గర్భవతి. రేపో మాపో లీలావతికి కొడుకు పుడతాడు. తండ్రి ఇంత దుర్మార్గుడైతే కొడుకు ఇంకెంత దుర్మార్గుడు అవుతాడు. ఆ కొడుకు రేపొద్దున మనకేం ప్రమాదం తెచ్చిపెడతాడో. అందువల్ల ఈవిడికి పురుడు పోసి ఆ కడుపులో ఉన్నటువంటి కొడుకు బయటికి రాగానే వాడిని చంపేద్దాం అనుకున్నారట. ఎంత క్రూరత్వం చూడండి. ఇది ఇంద్రుడికి కూడా అలా అనిపించింది. అంటే ఆయన బాధలు ఆయనవి. ఈ రాక్షసుల వల్ల ప్రమాదం కనుక ఆ పుట్టిన వాడిని చంపేస్తే ఇక శత్రువు ఉండడు అనుకుని స్వర్గం మీద నుంచి తన సైనికుల్ని వెంట పెట్టుకుని ఈ రాక్షసుల మీదకి దాడికి వచ్చి కొంతమందిని చంపగా మిగతా వాళ్ళు పారిపోతే అప్పుడు లీలావతిని పట్టుకుపోయాడు. ఆయన ఉద్దేశం మరేం కాదు, ఆవిడకి పురుడు పోయటం, పుట్టినవాడిని ఏం చేయాలి, చంపేయాలి. అప్పుడు లీలావతి కొరరి అని ఓ పెట్ట ఉంటుంది, రాత్రిపూట కయ్యో కయ్యో అని అరుస్తూ ఉంటుందిలేండి తీతువులాగా. ఆ పెట్టలా ఏడ్చిందిట. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇదేమిటయ్యా దేవేంద్రుడి వయ్యుండి ఈ అమ్మాయిని పట్టుకుపోతున్నావు గర్భవతిని అంటే, నారదా నేను దుర్బుద్ధితో పట్టుకెళ్ళటం లేదు, ఆవిడ మీద నాకు వ్యామోహం కష్టమా, ఆవిడ కడుపులో ఉన్న పిల్లవాడిని చంపాలి, ఎందుకంటే హిరణ్యకశిపుడి యొక్క కొడుకు పెరుగుతున్నాడు, వాడిని చంపేస్తే నాకు పగ చల్లారుతుంది, భవిష్యత్తులో ఫ్యాక్షనిజం ఉండదు, అందుకని వాడిని చంపుతున్నానంటే అప్పుడు నారదుడు ఏమన్నాడు తెలుసా, ఓరి పిచ్చాడా, ఈ భువన బ్రహ్మాండములు ఏకమైన ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని ఎవరు ఏం చేయలేరు. కారణం నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుణుడు జన్మాంతర ఆవిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులం దుర్భావంబును చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబునన్. ఆ కడుపులో ఉన్నవాడు ఏ భయము లేనివాడు, భాగవతోత్తముడు, అనేక జన్మలలో హరినామస్మరణం చేసి ఆ పుణ్యం వల్ల పుట్టబోతున్నవాడు. నీవే కాదు ఈ ప్రపంచం తల్లకిందులైనా ఎవరూ ఏమీ చేయలేరు. మరో మాట చెబుతున్నాను, వాడు పుడితే నువ్వు బతుకుతావు, లేకపోతే వాడు చచ్చిపోతే వాళ్ళ నాన్న చేతిలో నీకు సావు ఉంటుంది, వాడే మిమ్మల్ని రక్షించేది అని విడిపించి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆవిడకి రోజు కావలసిన ఆహారం పెట్టి పురాణం చెప్పేవాడు, విష్ణు కథలు చెప్పేవాడు. ఆవిడ గర్భవతి, పైగా ఇదివరకు పురాణం అలవాట్లేదు. అందువల్ల ఏమైపోయిందంటే ఈయన పురాణం చెబుతూ ఉంటే గోడకి దారబడి గుర్రని నిద్రపోయేది పాపం. ఎందుకో కొంతమందికి పురాణం వింటూ ఉంటే నిద్ర వస్తుంది, కొంతమందికి పురాణం వింటే నిద్రపోతుంది. అందులో నారదుడు పాడితే చాలా మధురంగా ఉంటుంది కదా, బహుశా మాధుర్యానికి కూడా నిద్రపోయిందేమో. అప్పుడు కడుపులో ఉన్న పిల్లవాడు అండ మొదలెట్టాట. ఆశ్చర్యపోయాడు నారదుడు. ఒరే నువ్వు చాలా గొప్పవాడు అని తెలుసు, అమ్మ నిద్రపోతుంటే కడుపులో ఉండి నా భాగవతం వింటూ కొడుతున్నావు, తర్వాత ఏం జరిగింది అంటున్నావా, అయితే నీ కోసం పురాణం చెబుతాను అని మొత్తం భాగవతం చెప్పి అప్పుడు ఆఖరణ అఖిల జగములకును హరియమూల విరాట్టు అతని నామమే మహామృతంబూ విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు ఓం నమో నారాయణాయ. నాయన ఈ చరాచర జగత్త అంతటికీ కూడా ఈ సకల లోకాలకి మూలకారకుడు విష్ణువు. ఆయన నామస్మరణమే నిజమైన అమృతము. ఆయన ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు, అందుకే విష్ణువు అన్నారు. జయము తప్ప అపజయము లేదు గనక జిష్ణువు అన్నారు. ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టకుండా తలుచుకుంటే భక్తులను అనుగ్రహించి ముక్తి ఇస్తాడు అని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం ఇచ్చాడు. అది కడుపులో ఉండగా చేశాడు ఆయన. అదిగో అక్కడి నుంచి పుట్టిన దగ్గర నుంచి మహాసాధకుడు అయ్యాడు.
అంత సాధన మానవమాత్రుడు చెయ్యలేడు. తింటుంటే నారాయణ అనేవాడు, తిరుగుతున్నా నారాయణ అన్నాడు. అదేదో మీరు పాట చెప్పారు, దాని మీద కొంచెం చెప్పండి సార్. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఏవైనా తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, హాస నవ్వుతున్నప్పుడు, లీల వేళాకోళాలాడుతున్నప్పుడు, నిద్రాదులు చేయుచున్, ఆఖరికి నిద్రపోతున్నా ఓం నమో నారాయణ అనేవాట. అసలు సాధారణంగా పడుకుంటే ఎలా వస్తుంది? మనం పడుకున్నప్పుడు మనలోంచి నారాయణ నామస్మరణం రాదు. కానీ ఆయన పడుకుంటే ఆయన నోటి దగ్గర ఎవరైనా చెవి పెడితే ఆ నిద్రలో కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని వినపడేదిట. అంటే నిద్రలో కూడా నారాయణ స్మరణ చేశాడు. చూస్తున్నా, తాగుతున్నా, సర్వకాల సర్వావస్థలలో శ్రీహరిని తలచి తలచి తానే హరి అయిపోయాడు ఆయన. ఇది సాధన అంటే. అందుకే ఆయన పిలిస్తే హరి స్తంభంలోంచి బయటకు వచ్చాడు. ఇవాళ అంత సాధకులు లేకుండా అయిపోయారు. ఏదైనా మంత్రం ఇచ్చి చేసుకోండి అంటే, ఏమండి సాయంత్రం చేసుకోవచ్చా అండి, ట్రైన్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అండి, టిఫిన్ చేశాక చేసుకోవచ్చా అండి, నేను చాలా పెందరాళ్ళే 9ంటికి లేస్తానండి, అప్పుడు లేచినప్పుడు చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారే. అప్పుడు అది సాధన ఏమవుతుంది? గురువుగారు ఎప్పుడూ చేసుకోమన్నప్పుడు సర్వకాల సర్వావస్థలో చేయాలి. శరీరం మీద కొడితే అలా కొట్టగానే టప్పనే శబ్దం రాకుండా నారాయణ రావాలి. లేదా నీకు క్లీంకారం ఇస్తే క్లీంకార శబ్దం రావాలి. తానే మంత్రం అయిపోవాలి. శరీరానికి మంత్రానికి తేడా లేకుండా అయిపోవాలి. అప్పుడు శరీరం మంత్రయుక్త శరీరం అయిపోతే వాడు ఎక్కడుంటే అక్కడ పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. వాడికి వాక్శుద్ధి వస్తుంది. దీని ఆధారంగానేనా మీరు చెప్పింది తింటుంటే రామయ్య? అది చానండి. నేను చాలాసార్లు పురాణాల్లో చెప్పించేవాడు అనమాట. నాయనలారా ఏ పని చేసినా రామానండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 రామ్ 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 శ్రీరామ రామ 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 రామ్ 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 వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను రామ్ 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 నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. ఆంజనేయుడు లంకకి వెళ్ళాడు కదా, వాళ్ళని కాల్చి తగలబెట్టి ఏడిపించాడు ఉండోయ్. ఆ పాపాత్ములు ఏడిపిస్తూ కూడా రామానాలి. అది ఆంజనేయుడు చెప్పాడు, నేను చెప్పలా. అందుకని ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడవకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. ఇలా నువ్వు ఏం చేస్తున్నా సర్వకాల సర్వావస్థలో రామ 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 అంటే రోమ రోమము రామ రామ అంటుంది కనుక నీవే రాముడు అయిపోతావు. అప్పుడు తరిస్తావు. సాధనలో చాలా గొప్ప త్రికరణ శుద్ధి అనేది ఉండాలి. మా శిష్యులు అలాగే చేస్తారండి. మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే హెల్లో అనరు. హెల్ అంటే నరకం. కాబట్టి హెల్లో హెల్లో ఓ నరకమా అని రోజు పిలిచే బదులుగా జై శ్రీరామన్ అని అంటారు. ఇంకో శిష్యుడు ఉన్నాడు, వాడికి కొంచెం తిక్క కూడా ఎక్కువ. అందుకని ఎవరన్నా హెల్లో అంటే జై శ్రీరామ అంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడినా అంటాడు. అవతలవాడు శ్రీరామ అన్నాకే ఏది అవతలవాడు పచ్చి దొరకాడైనా వాడి చేత కూడా శ్రీరామ అనిపించి ఆ తర్వాతే మాట్లాడతాడు, లేకపోతే నేను మాట్లాడినా అంటాడు. ఈ మధ్యనే అన్నాను, ఒరే మరి అంత కఠినంగా ఎందుకులే గొడవ, నువ్వు శ్రీరామను వాళ్ళు అంటారులే అన్నాక ఏమో తెలియదండి మీరు చెప్పారుగా శ్రీరామ అంటాను అనేవాడు. వాడు ఏది శిష్యులు ఇలా నేర్చుకుంటే ఇప్పుడు గురువుగారు కూడా రామ అనుకోండి ఏమవుతారు చెప్పండి. నేర్పిన నేనైనా మర్చిపోతాను కానీ శిష్యులు మర్చిపోరు. నా అదృష్టం అట్లాంటి శిష్యులు ఉన్నారు నాకు. గురువుగారు అడిగితే ప్రాణం ఇస్తారు. ఇవాళ మేము 17 సంవత్సరములుగా అవిచ్ఛిన్నంగా అమెరికా వెళ్ళి ఎంత ధర్మ ప్రచారం చేస్తున్నామంటే, ఇంగ్లాండ్ వెళ్ళగలుగుతున్నామంటే, మొన్నే స్కాట్లాండ్లో అష్టావధానం చేసామంటే ఎన్ని పర్యాయాలు వెళ్ళి ఉంటాను నేను. శిష్యుల వల్ల వెళ్ళగలుగుతున్నాను, లేక ఎలా వెళతాం? వాళ్ళు నన్ను ఎందుకు ఎంత ప్రేమగా చూస్తారంటే గురువుగారు డబ్బు అడగరు కనుక. వాళ్ళు ఏది ఇస్తే తృణం ఇచ్చినా పుచ్చుకుంటాం, ఏమి ఇవ్వకపోయినా పుచ్చుకుంటాం. ఎప్పుడైతే మీరు ఇతరుల ధనం దోచుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పుడు గురుభక్తి తగ్గిపోతుంది వాళ్ళకి. ఒక్కో చోట ఎవరు. ఈ మధ్యలో శతావధానానికి వెళ్ళాను.
అన్నం కూడా పెట్టలేదు సరిగ్గా. 2 చపాతీలు పంపి 4 పంపామని గొడవ చేశారు. ధారణకి చాలా ఇబ్బంది కలిగించేది. అప్పుడు భీమిలి నుంచి నా శిష్యులు వచ్చేంత అన్నం పెట్టకపోతే నేను ఏమైపోయాడో తెలియదు. అలాంటి చోట్ల కూడా మేము మాట్లాడకుండా వచ్చేస్తాం. దారి ఖర్చులు ఇవ్వని వాళ్ళు కొందరు ఉన్నారు. అబ్బో మాకు ఎన్ని అనుభవాలు మీరు చెబితే నమ్మరు. కారు వేసుకుని ఓ చోటకి 2 శిష్యులతో వెళ్ళి అవధానం చేసి వస్తే చివరిలో ఏది కారు ఖర్చు ఇస్తామన్న వాళ్ళు 116 చేతిలో పెట్టారు. టోల్ గేట్కి సరిపోదు అది. మీరు చూసిన గుంటూరు కాదా టోల్ గేటే లాగేస్తారు సగం. టోల్ గేట్ కాదు, మొత్తం దోపిడీ గేట్లు అది. అటువంటిది మేము ఏం పట్టించుకోకుండా వస్తున్నాం. కారణం అదే. నాకు కావాల్సిందల్లా ఆ శిష్యుల యొక్క అభివృద్ధి. మనకి అమెరికాలో కోడే జగదీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు డెమాయన్లో. గొప్ప సాధకుడు, యోగే, ఎవరేమనుకున్నారు. ఆయన యోగ సాధన అయింది. డాలస్లో రమేష్ ఉన్నాడు, పరమభక్తుడు. గురువుగారు స్టాండ్ అంటే స్టాండే, సిట్ అంటే సిట్టే. ఇంకా కృష్ణ పద్మ గారు, ఆవిడ కార్యదీక్ష కార్యసూరత్వం ఎవరికి ఉండదు. మీకు విషయం చెబుతాను. మొన్న మేనేజర్గా చేస్తున్న మా రాజు ఉన్నాడు కదా, మొన్న జనవరిలో మేము అక్కడ శతావధానం చేయాలి. ఎక్కడ? సింగపూర్లో. సింగపూర్ శతావధానానికి చెన్నై నుంచి మేమందరం బయలుదేరి వెళ్ళాం. నేను, మా వేణి గారు, మా అర్చకుడు సాయి, సంచాలకుడు సత్యనారాయణ గారు, ఇంకో పృచ్ఛకులు జయకుమార్ గారు, అందరం బయలుదేరి వెళ్ళాం. ఒక 5-6. మిగతా వాళ్ళంతా అక్కడ లోకల్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు. తీరా అక్కడ ఎయిర్ ఇండియా వాడు ఏం చేశాడు, మేము లోపలికి వెళ్ళాక కోవిడ్ సర్టిఫికెట్ అన్నాడు. వ్యాక్సిన్లో ఈ శిష్యుడు ఒక్కడు, ఈ రాజన్నవాడు ఒక్కడునేమో అదేదో కోవిషీల్డ్ కాదు, కోవిషీల్డ్ బదులుగా కోవాక్స్ రష్యా వాడిది స్పుట్నిక్ వేసుకున్నాడు. ఇది చల్లదని పంపించాడు వెనక్కి. డబ్బులు ఇవ్వలేదు, ఆగిపోయాడు. వాడు ఒక్కడు ఆగిపోయాడు, మేము వెళ్ళిపోయాం. అప్పుడు ఆవిడ ఎవరు, నేను ఇందాక చెప్పిన కృష్ణపద్మ గారు, కార్యదీక్ష అంటే ఆవిడ దగ్గర తెలుసుకోవాలి, కార్యసూరత్వం అంటే తెలుసుకోవాలి. ఎక్కడో అమెరికాలో ఉంది ఆవిడ. ఇదేమో ఎటుగానే టైము. ఆవిడకి అర్ధరాత్రి, పడుకోలేదు. గురువుగారు మీరు వెళ్ళి అక్కడ స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళేలోపు మీ శిష్యుడు అక్కడికి వస్తాడంది ఆవిడ. మేము సాయంత్రం ప్రకారం సింగపూర్ టైంకి వెళ్ళిపోయాం. ఈలోపు ఇక్కడ ఏం చేసింది ఆవిడ, ఇండిగో వాళ్ళతో మాట్లాడి మీకేమన్నా కావాలంటే మాకు ఆ ఫార్మాలిటీస్ లేవన్నారు, స్పుట్నిక్ అయినా సరిపోతుందన్నారు. సాయంత్రానికల్లా టిక్కెట్ చేసేశారు. ఎంత టిక్కెట్, నిక్ ఆఫ్ ద మూమెంట్లో బోర్డు పెరుగుతుంది. టిక్కెట్ డబ్బులు ఎంత అయ్యో చెప్పలేదు. ఆయనకి బోర్డింగ్ పాస్ వచ్చేసింది. ఆయన రాత్రి 2 గంటలకు ఫ్లైట్ ఎక్కాడు. మేము అక్కడ గుళ్ళోకి వెళ్ళి 10ంటికి వెళ్ళి వచ్చేసరికి ఈయన 10ంటికల్లా ఈ రాజుగారు వచ్చారు మేనేజర్గా. సింగపూర్లో నవ్వుకుంటూ వచ్చాడంతే. ఇది ఎవరన్నా చేయగలరా? అది కృష్ణపద్మ యొక్క కార్యసూరత్వం. ఇంకోటి మీకు బాగా మరుమాములు దత్తాత్రేయ శర్మ గారు తెలుసు కదా, దర్శన శర్మ గారు అన్నగారు. ఈ మధ్యనే బెంగళూరులో శతావధానం జూలైలో జరిగింది, 29-30 తారీఖుల్లో. ఆ శతావధానానికి దత్తాత్రేయ శర్మ గారు, ఆయనతో పాటు ఆచార్య గారు ఇద్దరూ కలిసి ట్రైన్కి రావాలి. తీరా సికింద్రాబాద్ వచ్చాక 8 గంటలు అయ్యాక ట్రైన్ క్యాన్సిల్ అన్నారు. 8 అవర్స్ కూర్చున్నారట అక్కడ వాళ్ళు. అమ్మ మేము ట్రైన్ క్యాన్సిల్ అయింది, వెనక్కి వెళ్ళిపోతున్నామంటే మీరు అక్కడే ఉండండి అని, 1 గంట ఉండండి అని. గంటలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆవిడ ఫ్లైట్ చేయించి డబ్బులు తాను పెట్టుకుని సొంత ఖర్చుతో టిక్కెట్ చేయించి వాళ్ళిద్దరిని అక్కడ పంపింది. అడగండి వాళ్ళిద్దరిని. ఇలా ఎవరన్నా చేయగలరా? ఏ దేశంలో ఉన్న ఆ డాలస్లో ఉన్న కృష్ణపద్మ గారు ఐబిఎంలో చేస్తారు. చాలా గొప్ప ఆవిడ. ఆవిడ కింద 200 మంది ఉద్యోగులు ఉన్నారు. నా పేరు చెబితే విజయవాడలో ఉన్న పవన్ అన్నయ్యనికి ఉద్యోగం ఇప్పించింది ఆవిడ. అంత గొప్ప అద్భుతమైన వ్యక్తి. అటువంటి శిష్యులు అంటే గురువులకి లోటేమిటి? శిష్యులు గుణాఢ్యులైన విశేష స్థితి నుండి గురువు జీవించును నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోరిక చెయ్యందగది అంటాడు పోతన గారు. అలాంటి శిష్యులు గుణాఢ్యులైతే గురువు గారు కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. ఇంకా శ్రీచరణ్, నేను చెప్పింది తక్కువ, సంస్కృతాంధ్రాల్లో ఇవాళ అటువంటి పండితుడు లేడు. నేను ఇవాళ ఈ వేదిక మీద చెబుతున్నమాట. ఇవాళ ఎవరైనా నువ్వా నేనా అని ఆయనతో సంస్కృతంలో పోటీ పడమని చూస్తాను. సంస్కృతంలో శతావధానం చేయగలిగిన వాళ్ళల్లో ఇప్పుడు ప్రథముడు, అగ్రగణ్యుడు ఆయన. నేను చాలామంది నేను చూశాను. ఏవో రకరకాల స్టేట్మెంట్లు కాదు, పరీక్షించి చూడండి మీరు. సంస్కృతంలో తెలుగులో రెండింటిలో ఏకకాలంలో శతావధానం చేస్తాడు. అద్భుతమైన పాండిత్యం వింటే మీకు మతిపోతుంది. శ్రీహర్షుడి ప్రౌఢత్వం కనపడుతుంది. తెలుగులో శ్రీనాథుడు కనపడతాడు మనకి. అటువంటి శిష్యుడు పండితుడు, కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆయన బిడ్డే నాకు, నేను తండ్రిలా ఉంటాను. అక్కడే జ్యోతి అని ఒక ఆవిడంది, ఏది శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇక అమ్మాయి భక్తి చెప్పేక్కర్లా. కేవలం అంతే. వాళ్ళు సాధకులు, వాళ్ళు మంత్రోపదేశం పొంది సాధన చేస్తున్నారు. అందరి పేర్లు చెప్పలేం కదా. నేను చెప్పాలంటే ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది పేర్లు చెబితే మీ ఇంటర్వ్యూ అంతా దాంతో నిండిపోతుంది. ఇంతమంది తండ్రిని ఎలా చూస్తారో అలా చూస్తున్నారు నన్ను. ఇంకా దుబాయ్లో ఉన్నాడు పవన్ అని, పేరుకే పవన్ కుమార్, కానీ నిజంగా ఆంజనేయుడి కంటే గొప్పవాడు. నేను
ఆన్లైన్లో ఇప్పుడు మొన్న శ్రీకాకుళం శతావధానం జరుగుతూ ఉంటే అక్కడ ఒక పక్కన రాసేసాడు, మొత్తం ప్రింట్ చేసి పంపించాడు, పీడిఎఫ్ చేసి పంపాడండి. అదే ఆసువేగాన్ని అందుకుని రాస్తున్నాడంటే ఆలోచించండి. దుబాయ్లో ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ కూర్చున్న వాళ్ళే రాసుకోలేకపోయారు. ఇలా ఏ దేశానికి వెడితే ఆ దేశంలో వాళ్ళంతా ఒక్కొక్కడు ఉన్నారు. ఇంగ్లాండ్లో సుధగారు అని ఒక ఆవిడ ఉన్నారు, సుధా బొలిశెట్టి. ఆవిడ భర్త, ఆవిడ పిల్లలు, వాళ్ళు ఎంత సేవ చేస్తారు. మోహన్ గారు లండన్లో ఉంటాడు ఆయన. ఇలా ఒకళ్ళిద్దరని చెప్పడానికి వెళ్ళలేదు. ఇప్పుడు కిరణ్ వర్మ లండన్ నుంచి మొన్న లండన్లో అవధానం చేసి వచ్చాను. అతను కేవలం స్కాట్లాండ్లో మొట్టమొదటి అవధానం చేసింది నేనేట, అష్టావధానం. వాళ్ళు సన్మాన పత్రం ఇస్తే ఆ సన్మాన పత్రం మోసుకుని ఆయన ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చి శ్రీకాకుళం వచ్చి పత్రం ఇచ్చి వెళ్ళాడు. ఈ భక్తిని ఎక్కడో మీరు చూడగలరా? ఒక సన్మాన పత్రం గురువు గారికి అక్కడి నుంచి ఇవ్వడం కోసం ఇండియా వచ్చాడు. మీరు భక్తి అన్నారు కాబట్టి గురు సాంగత్యము వల్ల ఏమేమి ప్రయోజనాలు చెప్తున్నారు, సాధన వల్ల. ఇక్కడ భాగవత పరంగా నవభక్తి మార్గాలు, వాటి గురించి కొంచెం చెప్తాను. నేను చాలా క్లుప్తంగా చెబుతాను వాటిని. చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. 9 భక్తి మార్గములను ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. శ్రవణం అంటే ముందు వినడం. నాబోటి వాళ్ళు భగవత్ కథలు చెబుతూ ఉంటే భాగవత కథలు శ్రద్ధగా వినాలి, మనస్సు లగ్నం చేసి వినాలి. వినడం వల్లే తరిస్తారు. అందులో కలియుగంలో వినడం వల్ల తప్ప ఇంక దేనివల్ల తరించరు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణ అదన్యో విద్యతే నా పురో నృణాం అని వ్యాసుడు చెప్పాడు స్కాంద పురాణంలో. కృతయుగంలో మానవుడు తరించాలంటే చాలా ధర్మాలు ఉన్నాయి. తపస్సు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. కానీ కలియుగంలో పురాణము వినడము కంటే మానవులకు మరొక ధర్మం లేదు. శ్రద్ధతో పురాణమును వింటే తరిస్తారని చెప్పాడు. కాబట్టి మొదటి భక్తి మార్గం శ్రవణ భక్తి. అది వింటున్నప్పుడు ఇంకేం ఫోన్లు మాట్లాడకూడదు అనమాట. మధ్య మధ్యలో ఎల్లో గురువుగారి పురాణం పావు గంటలో అయిపోతుంది, పూరీ కూర చెయ్యి అంటే అప్పుడు నిన్ను పూరీ కూర వేయించినట్టుగా యమలోకంలో ఎవడు వేయిస్తాడు. అప్పుడు శ్రద్ధగా వినాలి. రెండవది కీర్తనం, పొగడుట. కీర్తనం అంటే పొగడ్డం, భగవంతుని యొక్క లీలలు గుణాలు వర్ణించాలన్నమాట. రాజకీయ నాయకులు కాదు. అబ్బే వీళ్ళని ఈ పనికిమాల వాడిని పట్టుకుంటే పాపాత్ములం అయిపోతాం మనం. ఎందుకు పనికిమాల వాడిని పట్టుకునే కంటే ఆ భగవంతుని పట్టుకోవాలి పోతంలాగా. తర్వాత స్మరించాలి. రామ, కృష్ణ, వాసుదేవ, పరంధామ, లలితాపర భట్టారిక ఈ నామాలని మంత్రాలని భక్తితో స్మరించాలి. పాదసేవనం, పాదసేవ చెయ్యాలి. శ్రవణం కుదురుతుందండి, కీర్తనం పొగడ్డం కుదురుతుంది, స్మరించడం కుదురుతుంది. పాదసేవ ఎలా కుదురుతుందని ఒక ఆయన అడిగాడు. అది అడగాలి కూడా. విష్ణువు కనపడితే కదా పాదసేవ చేస్తావు. ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చి నాయనా నేను విష్ణువుని, అవిగో నా పాదములు పట్టుకు అంటాడా మన కోసం? ఆయనకి ఏం వేరే పని లేదా? పాదసేవ అంటే భగవద్భక్తుల పాదసేవ, తల్లిదండ్రుల పాదసేవ, గురువుల పాదసేవ, మహాత్ములైన మంత్ర ద్రష్టల పాదసేవ. ఇది పాదసేవనం. కాబట్టి రోజు తల్లిదండ్రులకు నమస్కరిస్తే హరికి నమస్కరించినట్టు, మాబోటి గురువులకు నమస్కరిస్తే వారికి నమస్కరించినట్టు, పెద్దలు మహానుభావులు పండితులు వస్తే వారికి నమస్కరిస్తే పాదసేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి అది పాదసేవనం అంటే. అర్చనం, భక్తితో పూజించాలి. పుష్పాలతో, పత్రితో మొదలైనటువంటి షోడశోపచారాలతో భగవంతుడిని పూజించాలి. వందనం, నమస్కారం చేయాలి. గుళ్ళోకి వెళ్ళాక 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాలి. అండ్ ముద్దులెట్టడం ఈ మధ్యన దేవుడికి రామరామ, దేవుడికి ఫ్లయింగ్ కిస్ చేస్తే ఏంటంటే దరిద్రం. దిక్కుమాల రాజకీయ నాయకులు ఈ మధ్యన స్పీకర్లకు కూడా ముద్దులు పెడుతున్నారు. అదే పరమ చండాలం అది. అలా ఎప్పుడు పొరపాటు కూడా పెట్టకూడదు. అక్కడ మంత్రులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఇలా అనడం ఏమిటి? దేవుడికి వీలుంటే ఆగి నమస్కరించు, కుదరకపోతే అంతేగాని బండి మీద వెళ్ళిపోతూ అండం, లేదా హాయ్ అండం, చెయ్యి ఊపడం, ఇవి దరిద్రం. 2 చేతులు జోడించి భక్తుడికి భక్తితో నమస్కరించు, లేదా మానసికంగా నమస్కరించు. ఆ తర్వాత దాస్యం, సేవ చెయ్యాలి. దాసుడు చేసే పని దాస్యం. ఇది నేను గుడి బడి ద్వారా చేయిస్తున్నాను. దాస్యం అంటే గుడులను తొడవాలి, అక్కడ కూర్చుని సహస్రనామాదులు పారాయణ చెయ్యాలి, అక్కడ అన్నదానం చెయ్యండి. పూడుకుపోయిన ఆలయాలు బయటికి తీస్తున్నారు మా శిష్యులు ఈ మధ్యకాలంలో. పాత బస్తీలో ఇది మన ప్రణవపీఠం తరపున గుడి బడి అని ఒక ట్రస్ట్ పెట్టాం. అశేషంగా శిష్యులు తయారై ఆ పని చేస్తున్నారు. ఇంకా హైదరాబాదు అందులో అగ్రగణ్యం, ప్రథమ స్థానం. బెంగుళూరులో సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, అక్కడ పాలకొండ,
తర్వాత అమెరికాలో, సింగపూర్లో, మలేషియాలో, ఇలా అన్ని దేశాల్లో ఈ గుడి బడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువుగారు మన మీరు ఢిల్లీలో కూడా అనుమతిస్తే చేశారు. మన పిఎంసి ఛానల్ ఆశ్రమాల మీద కూడా ఒక చేయాలనుకుంటుంది. మీరు చెప్పిన ప్రదేశాలన్నీ ఆశ్రమ ముందు మా ఏలూరు ఆశ్రమంతో ప్రణవపీఠంతో మొదలు పెట్టండి. ఏలూరు పీఠం చాలా పెద్దది, బెలవవనమే ఉంటుంది. 7.5 అడుగుల సత్యధర్మేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ గుడి బడి కార్యక్రమంతో దాస్యం చేస్తున్నాం. గుడులు తొడవడం, సేవ చేయటం, భగవద్భక్తుల సేవ చేయటం, పేదవాళ్ళకి అన్నదానం చేయటం, ఇవన్నీ దాస్యం. అది ఇంకా సఖ్యం, స్నేహం. స్నేహం అంటే అర్జునుడి కంటే కృష్ణుడి స్నేహితుడు అయ్యాడు. మనకి కృష్ణుడి స్నేహితుడు అంటే కృష్ణ భక్తులతో, భగవద్భక్తులతో, భగవత్ కథలు చెప్పేవాళ్లతో, అలాగే మనలో సత్సాంగత్యం చేయటం, మహానుభావులతో స్నేహం, ఆలయాలతో స్నేహం సఖ్యం అన్నమాట. ఇంకా ఆత్మనివేదనం, తనను తాను పరమాత్మకు సమర్పించి ఊరికే శరీరం ఉన్నది, ఇది నీది అని మనస్ఫూర్తిగా ఇవ్వాలంటాయి. కొంతమంది ఏమంటారంటే గురువుగారు అడిగితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం అక్కర్లా, మర్నాడు 10 రూపాయలు అడిగితే గురువుగారు నెక్స్ట్ ఇయర్ చూద్దామండి అని వెళ్ళిపోతాడు. మళ్ళీ కనపడ్డవాడు. అది వాడు భక్తుడు ఏమిటి, నిజంగా ప్రాణం ఇవ్వాలి, అంత అద్భుతమైన స్థాయికి వెళ్ళాలి పరమాత్మకి. ఇవి 9 విధాల భక్తి మార్గములు. ఈ భక్తి మార్గాల్లో ఏది పట్టుకున్నా మనం తరిస్తాం. ఈ భక్తి మార్గాలని పట్టుకుని తరించిన వాళ్ళ చరిత్ర ఒకసారి మళ్ళీ ప్రత్యేకంగా ఇద్దాం. ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.